హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే జీడిఎస్ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు వచ్చిన 30,000 వేకెన్సీకి అనేది రిజల్ట్ అనేది రిలీజ్ అనేది చేయడం జరిగిందండి. అదేవిధంగా మీకు రిజల్ట్లో వచ్చిన వాళ్ళైతే తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అది కూడా క్లారిటీ ఇక్కడైతే చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. దీంట్లో మీ నేమ్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మిగతా అని కూడా క్లారిటీ ఇక్కడ మీరు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అంటే మణిపూర్ది తప్ప మిగతా అన్ని స్టేట్ వాళ్ళదైతే రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ మీరు లాస్ట్గానే గమనించండి, జీడిఎస్ 2023 షెడ్యూల్ 2 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ స్టేట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు స్టేట్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనం ఏ స్టేట్లో అప్లై అనేది చేసామో ఆ స్టేట్ అయితే ఇక్కడ మీరు గమనించండి. దానిపైన క్లిక్ అనేది చేస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టే, అదేవిధంగా మీకు జాబ్ వచ్చినట్టే అండి. తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఎక్కడికి వెళ్ళాలని మీరు పెట్టారో అక్కడికి మాత్రమే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ లాస్ట్ డేట్ అని చూసుకుంటే సెప్టెంబర్ 16 వరకు అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అప్పటి వరకు చేయించుకోకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ లిస్ట్లో వేరే వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుందండి. సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అప్పటి వరకు మీ అన్ని ఒరిజినల్ తీసుకొని మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.